ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలలో ఒకటైన మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ ఉద్యోగాల కోతను ప్రకటించింది. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4,800 మంది ఉద్యోగులను, అంటే మొత్తం ఉద్యోగుల్లో సుమారు 2.1% మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం అత్యధికంగా ఎక్స్బాక్స్ విభాగాన్ని ప్రభావితం చేస్తుంది. మొదటి దశలోనే ఎక్స్బాక్స్లో సుమారు 1,600 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. ఈ మార్పులను ప్రకటిస్తూ మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎమీ కోలోమన్, టెక్నాలజీ ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతుందని, కస్టమర్ల అవసరాలు, వ్యాపార విధానాలు, పనిచేసే తీరు అన్నీ మారుతున్నందున కంపెనీ కూడా ఆ మార్పులకు అనుగుణంగా తన నిర్మాణాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎక్స్బాక్స్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆశా శర్మ ఈ నిర్ణయాన్ని ఎక్స్బాక్స్ చరిత్రలోనే అతిపెద్ద పునర్వ్యవస్థీకరణగా అభివర్ణించారు. ఇది ఎక్స్బాక్స్ను చిన్నదిగా చేయడానికి కాదు, భవిష్యత్తులో మరింత బలంగా నిలబెట్టేందుకు తీసుకుంటున్న నిర్ణయమని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం 1,600 మంది ఉద్యోగులను తొలగిస్తున్నప్పటికీ వచ్చే ఏడాదిలో మరో 1,600 ఉద్యోగాలు కూడా తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. ఇదే సమయంలో కంపల్సన్ గేమ్స్, డబుల్ ఫైన్ ప్రొడక్షన్స్, నింజా థియరీ, అన్డెడ్ ల్యాబ్స్ వంటి 4 ప్రముఖ గేమ్ డెవలప్మెంట్ స్టూడియోలను ఎక్స్బాక్స్ సంస్థ నుంచి వేరు చేసి స్వతంత్ర సంస్థలుగా కొనసాగించే నిర్ణయం కూడా తీసుకున్నారు. అంటే ఈ స్టూడియోలను పూర్తిగా మూసివేయడం కాదు, స్వతంత్రంగా పనిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ ప్రకటన తర్వాత అందరిలోనూ ఒకే ప్రశ్న మొదలైంది. ఈ ఉద్యోగాల కోతకు అసలు కారణం కృత్రిమ మేధస్సు అయినా అయినా? దీనిపై మైక్రోసాఫ్ట్ స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఎమీ కోలోమన్ మాట్లాడుతూ ప్రస్తుతం తొలగిస్తున్న ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేయడం లేదని స్పష్టం చేశారు. అయితే ఏఐ కారణంగా పనిచేసే విధానం పూర్తిగా మారుతుందని, ప్రతిరోజు మనం చేసే అనేక పనులు ఇప్పుడు ఆటోమేషన్ ద్వారా పూర్తవుతున్నాయని తెలిపారు. అందువల్ల ఉద్యోగులు కూడా కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ మారుతున్న సాంకేతికత పరిజ్ఞానానికి అనుగుణంగా తమను తాము మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా గేమింగ్ పరిశ్రమ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇప్పటికే అనేక ప్రముఖ గేమింగ్ కంపెనీలు వేలాది ఉద్యోగులను తొలగించగా, మైక్రోసాఫ్ట్ కూడా 2024లో 2,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించి 4 స్టూడియోలను మూసివేసింది. ఇప్పుడు మరోసారి భారీ ఉద్యోగాల కోతను ప్రకటించడం పరిశ్రమలో ఆందోళనను మరింత పెంచింది. ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్ కృత్రిమ మేధస్సు రంగంలో $1 బిలియన్ పెట్టుబడులు పెడుతూ భవిష్యత్ టెక్నాలజీపై మరింత దృష్టి సారిస్తుంది. టెక్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఖర్చులు తగ్గించడానికే కాదు, గేమింగ్ ప్రపంచం ఇప్పుడు కన్సోళ్ల నుంచి పీసీ, క్లౌడ్ గేమింగ్, సబ్స్క్రిప్షన్ల సేవల వైపు వేగంగా మారుతుంది. ఈ కొత్త పరిస్థితులకు అనుగుణంగా ఎక్స్బాక్స్ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకుంటుంది. భవిష్యత్తులో అత్యధిక ఆదాయం తెచ్చే ప్రముఖ గేములు, పెద్ద బ్రాండ్లు, భారీ వినియోగదారులపై ఎక్కువ దృష్టి పెట్టాలనే లక్ష్యంతో ఈ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఏఐ ఉద్యోగాల భవిష్యత్తుపై చర్చకు దారితీశాయి. ఉద్యోగాలను పూర్తిగా ఏఐ భర్తీ చేస్తుందా అనే సందేహాలు ఉన్నప్పటికీ మైక్రోసాఫ్ట్ మాత్రం ఒక విషయం స్పష్టంగా చెబుతుంది: ఉద్యోగాలు పూర్తిగా మాయమవడం కంటే వాటి స్వరూపం మారుతుంది. భవిష్యత్తులో కొత్త నైపుణ్యాలు నేర్చుకుని మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమను తాము అభివృద్ధి చేసుకున్న వారికే ఎక్కువ అవకాశాలు లభించే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే టెక్నాలజీ మార్పులను అర్థం చేసుకుంటూ కొత్త స్కిల్స్ను అభ్యసించడం ప్రతి ఉద్యోగికి అత్యంత అవసరంగా మారింది.